సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో తాను బలపరుచుకున్న వార్డు సభ్యులతో కలిసి సర్పంచ్ అభ్యర్థి పూస దశరథం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోవడం జరిగిందన్నారు. ఈసారి అవకాశం ఇస్తే గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా 2వ నెంబరు కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ అందజేయాలని కోరారు. నేను రామక్కపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నా పేరు పూస దశరథం. నేను గతంలో ఒకసారి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా గ్రామస్తులకు అందరికీ చేదోడు వాదోడుగా ఉండి నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళ కష్ట సుఖాలలో కూడా పాల్పంచుకుంటున్నా. ఇప్పుడు నేను సర్పంచ్గా పోటీ చేసి నా కత్తెర గుర్తు రావడం జరిగింది. ఈ కత్తెర గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటేసి భారీ మెజార్టీతో దాన్ని గెలిపించండి. తర్వాత నేను గ్రామాభివృద్ధిని రామక్కపేట గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న. ఎట్టి పరిస్థితుల్లో ఏ వాడలైనా కానీ రోడ్లు కానీ మోర్లు కానీ నీళ్లు కానీ కరెంటు కానీ ఏ సమస్యలు వచ్చినా ఆ ఇంటింటికి పోయి నేనే ఆ సమస్యలను పరిష్కరిస్తా. మీరందరూ దయచేసి నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను గెలిపించేయాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను.